కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి మీరు? మేము గవర్నమెంట్ నుంచి కోరుకునేది అయితే మా ఇల్లేనండి. మా ఇల్లు ఏదైతే మీరు తీసేసుకొని మీకు టీడీఆర్లు అవి ఇవి ఇస్తామని చెప్తున్నారో మా ఇల్లు అయితే కన్ఫర్మ్ మాకు కావాలి. మేము ఏ టీడీఆర్కి కానీ ఏ కాంపెన్సేషన్కి కానీ మేము రెడీగా లేము. మేము మిడిల్ క్లాస్ పీపుల్. మేము జీవితం అంతా కష్టపడి కట్టుకుంది ఒక ఇల్లు అండి. ఏ మిడిల్ క్లాస్ వాళ్ళ ఏమంటారు లైఫ్ అంబిషన్ అయినా ఒక ఇల్లు, అందులో వాళ్ళ ప్రశాంతమైన జీవితం. దీన్ని అంతా చిదిమేసేసి ఈరోజు వచ్చి మేము ఇల్లు తీసేసుకుంటాము అని అంటే వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్. అది డెవలప్ చేయట్లేరండి. అదే కదా మెయిన్. మీరు డెవలప్ చేసేదైతే ఫస్ట్ ఇప్పుడు వచ్చి మూసీ స్ట్రీమ్ చూడండి, ఎంత చెత్తగా ఉందో, ఎంత ఏమంటారు ఎంత డర్టీగా ఉందో, ఎంత మురికిగా ఉందో మీరు వచ్చి చూడండి. ఫస్ట్ దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఫస్ట్ వాటర్ ని క్లీన్ చేసి తర్వాత డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. మీరు ఇప్పుడు బిల్డింగ్లు మా ఇల్లు తీసేస్తున్నారు, దాన్ని వదిలేయట్లేరు కదా. నేచర్ కి చెట్లు పెడుతున్నారా మీరు? ఇప్పుడు మీరు ఏదైతే నేచర్ ని ఇది చేస్తాం మేము పరిరక్షిస్తాం అంటున్నారు కదా, ఇప్పుడు మా ఇల్లు తీసేసి మీరు అక్కడ చెట్లు పెడుతున్నారా? ఏమైనా ఎన్విరాన్మెంటల్ కి సంబంధించి ఏదైనా దానికి యూజ్ అయ్యి ఏమైనా పెడుతున్నారా? లేదు కదా. మీరు మళ్ళీ బిల్డింగ్లే కడతామంటున్నారు. మరి అది ఏ విధంగా యూజ్ అవుతుంది మీకు? అంటే అప్పుడు అది నేచర్ కి తప్పు కాదా? ఐ మీన్ నేచర్ ని పరిరక్షించడం కాదా? ఏంటో మరి గవర్నమెంట్ కే తెలియాలండి. కానీ మరి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడితే ఇది ఏదైతే హైడ్రా ఉన్నదో అలాగే మూసీ నది మన గతంలో వచ్చిన ఏవైతే వరదలు ఉన్నాయి ఇవన్నిటిని కూడా పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇలాగ ప్రజలు ఇప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మొన్న గండిపేట స్ట్రీమ్ 15 గేట్స్ ఎత్తారో మా సైడ్ చుక్క నీళ్లు లేవండి. మా స్ట్రీమ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు రిలీజ్ చేసిన సర్వే నెంబర్, ప్రతి సర్వే నెంబర్ స్ట్రీమ్ లో మాకు చుక్క నీళ్లు రాలేదు మా కాలనీలలోకి. మీరు ఇప్పుడు ఎంజీబీఎస్ ని చూసారు, ఆ రోజు ఎలా ఉంది ఎంజీబీఎస్? దాంట్లో ఒక బస్ నడిచిందా? అంటే మీరు ఇప్పుడు దేన్ని డెవలప్ చేయాలండి? నీళ్ళు వదిలేస్తే ఎక్కడ మునుగుతుంది? దాన్ని కదా మీరు డెవలప్ చేయాలి. మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చేసి అక్కడ చుక్క నీళ్లు లేని వాళ్ళని మీరు వెళ్ళిపోండి అని చెప్పి సిటీ సెంటర్ లో నీళ్ళు వచ్చేదాన్ని పెద్ద ఇదిగా నిలబెట్టడం మాత్రం తప్పండి.